హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన 3 బంపర్ కానుకలు అనేవి ప్రజలకైతే అందించబోతున్నారండి. అయితే ఆ కానుకలేంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. తప్పనిసరిగా ఈ ఒక్కటి చూపించి మీరు కానుకలు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ చెప్తున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఈ క్రమంలో మనకు ఆగస్టు 15న అనగా స్వాతంత్ర దినోత్సవం కానుకగా సంక్షేమ పథకాల పంపిణీకి సంబంధించి సర్కార్ అయితే శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే స్మార్ట్ రేషన్ కార్డులు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఈ రేషన్ కార్డులు కాకుండా మనకు స్మార్ట్ కార్డులు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. ఈ స్మార్ట్ కార్డులు అనేది ఎవరైతే ఈకేవైసీ రేషన్ కార్డుకు చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రతి ఇంటికి అధికారులు వచ్చి ఇస్తారా, లేదంటే కనుక మనమే వెళ్ళి తీసుకోవాలనేది ఇంకా మనకు క్లారిటీ ఇంకా ఏం చెప్పలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఆగస్టు 15వ తేదీన అయితే పంపిణీ అయితే చేస్తారు. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు, చేయూత పథకానికి సంబంధించి ఏవైతే 4,000, 6,000 కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అయితే మనకు పంపిణీ ప్రారంభించబోతున్నారు. అంతేకాక అసంఘటిత రంగాల్లో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా అదే రోజు నుంచి అమల్లోకి అయితే తీసుకురావాల్సి అయితే ఉందని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది. సో రేషన్ కార్డుల లబ్ధిదారులకు సంబంధించి లామినేషన్ కార్డుల పంపిణీని అత్యంత పటిష్టాత్మకంగా ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించారు. ఇక స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం అయితే చుట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే మనకు అధికారికంగా ప్రారంభించబోతున్న అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూడా ఏకంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక మరోవైపు రాష్ట్రంలో అర్హులైనటువంటి వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత గీత కార్మికులకు పూర్తి స్థాయిలో పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి, దివ్యాంగులైనటువంటి పెన్షన్దారులకు కూడా మరణిస్తే వారి యొక్క భార్యలకు తక్షణమే ఆ ప్రయోజనం అయితే వర్తింపజేయాలని చెప్పేసి చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో డెలివరీ బాయ్స్, రవాణా కార్మిక భద్రత కలిగించే గిగ్ వర్కర్స్ చట్టాన్ని కూడా అయితే ఆగస్టు 15వ తేదీన అయితే ఇది రూల్ అమలు అయితే చేసేందుకు కార్మిక శాఖ అధికారులు అయితే ఇక్కడ చర్యలు అయితే చేపట్టారు. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ గిగ్ వర్కర్ల భద్రత కోసం ఈ నెల 15వ తేదీ నుండి సంక్షేమ బోర్డు సేవలకు కూడా ప్రారంభించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఆగస్టు 15వ తేదీన మనకు 3 కానుకలు అనేవి మనకు ప్రజలకు అయితే అందించబోతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.